బీజేపీకి వెంకటేశ్వర స్వామి, అరకు కాఫీ, కూచిపూడి నృత్యము ఈ మూడు వారసత్వ సంపదలు అన్నాడు. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ మూడు వారసత్వ సంపదలు దీన్ని పరిరక్షించుకుంటాము అంట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుక్షేత్రంలో ఆయన వెలసినటువంటి అత్యంత పుణ్యక్షేత్రాన్ని అరకు కాఫీతో పోల్చటము అంటే మీకు ఏ పాటి భక్తి ఉన్నదా లేకపోతే ప్రచార యావ ఉన్నదా అన్నది ఒక్క ప్రకటన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి నేనంటున్నా మీ విమర్శ కాదు, మీరు నిన్నన్నటువంటి మాటలు. శ్రీవాణి నిధులతో అత్యంత అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్రమంతా దేశమంతా కూడా నిర్మించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ దేశమంతా కూడా మేము ఆలయాలు నిర్మిస్తాము అని చెప్తున్నారు. శ్రీనగర్లో ఆలయం నిర్మించింది మేము, బాంబేలో ఆలయం నిర్మించింది మేము, భువనేశ్వర్లో ఆలయం నిర్మించింది మేము, అదనంగా 3600 దేవాలయాలని ఇరు రాష్ట్రాలలో నిర్మించింది మేము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ, ఈ సందర్భంగానే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలలో నేను ఎంత భక్తుణ్ణి, నా ప్రధానమైనటువంటి ఆలోచన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటంతోనే ప్రారంభమవుతుంది అని చెబుతూ, గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి ఎద్దడి వస్తే 3 నెలల పాటు దేవాలయాన్ని మూసేయాల్సిన అవసరం వస్తుంది కనుక మూసేయాలా అని అధికారులు చెప్పినారు అని నాతో అన్నారు అని ఆయన అనటం జరిగింది. మీతో ఆలయం మూసివేయాలని మీరు నియమించిన ఆ పనికి మాలిన అధికారుల పేర్లు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నీటి ఎద్దడి వస్తే ఆలయాల్ని మూసేస్తాం, ఆలయాన్ని తిరుమల ఆలయాన్ని మూసేస్తాము అని నేను కాదంటున్నది, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో అధికారులు చెప్పారు అని అన్నాడు. నేనే ఆ తర్వాత కళ్యాణం డ్యాం నుంచి నీళ్లు పంపింగ్ సిస్టమ్ ద్వారా తెచ్చినాను అని. అంటే దాన్ని కూడా అధికారులు మూసేయాలనుకున్నారు, నేను తెరవాలని మూసేయటానికి లేదు అని చెబుతూనే 90 రోజులలో పూర్తి చేయకపోతే మిమ్మల్ని అరెస్టు చేయిస్తాను అని హెచ్చరించినారట చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి గారు ఏ చట్టంతో మీరు అధికారులను అరెస్టు చేయిస్తారు? అంటే ఒక ముఖ్యమంత్రి నోటుకొచ్చిందంతా చెప్పేయటమేనా? ఏ చట్టంతో? అధికారి అసత్వంతోనో అవినీతితోనో వ్యవహరిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, విచారణ చేయించి, లేకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తారు. ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ జరిపిన తర్వాత చేసేటువంటి తతంగం. నేను అరెస్టు చేయిస్తానని చెప్పినానంటే ఏ చట్టం ఉన్నది, ఏ అధికారం మీకున్నది? ఇలా వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి మీరు నేను అధికారుల్ని అరెస్టు చేయిస్తానని అంత భక్తుడిని చెప్పుకోవటానికి వాడుకోవటం తప్ప మరి ఇంకేదైనా ఉందా ఆ ప్రకటనలో? అలాగే ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్షాళనతోనే ప్రారంభించినాను, అందుకే శ్యామలరావును నియమించినాను అని అన్నాడు. అంటే దీన్ని నేను మిగతా ఐఏఎస్ అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నట్ట, శ్యామలరావుతో ప్రక్షాళన ప్రారంభమైంది అనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్యామలరావు గారితో సమాన స్థాయి గల అధికారులు ఎవ్వరికీ కూడా సమర్థత లేదు అన్నటువంటి విషయం ప్రకటించినట్టే కదా చంద్రబాబు గారు. ఇదే శ్యామలరావు గారు లడ్డూలో కొవ్వు అంటే జంతువుల కొవ్వు కలపలేదు అని ప్రకటన చేసినటువంటి వ్యక్తి కూడా శ్యామలరావు గారే. మరి శ్యామలరావు గారి ఆ సమర్థతని చూసినటువంటి మీరు లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినారని ఏ రకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరే ప్రకటన చేస్తారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది.
లేదా అన్నదానం అన్నింటికంటే పవిత్రమైనది, అందులో అనుమానమే లేదు. కానీ ఆ అన్నదానాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం దర్శనానికి పోయినటువంటి వాళ్లకు మాత్రమే కాదు, కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన వితరణ జరగాలి అని నిర్ణయం తీసుకున్నది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి పాలనలోనే అన్నటువంటి విషయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు అన్నింటికంటే వైద్య సేవ చాలా మిన్న అని చెబుతున్నారు. ఈనాడు మీ పాలనలో, ఈ బోర్డు పరిపాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని చిదిమేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. స్విమ్స్ కు కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా ఏం అవసరం ఉంది, ఇది ప్రభుత్వం నడపాలి కదా అని మీ ఆలయ పాలక మండలి పెద్దలే మాట్లాడుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నా. అలాగే హిందువులు ఆలయ పరిసరాలలో ఉండకూడదు అన్నటువంటిదేదో ఈయనే తీసుకున్నటువంటి నిర్ణయంగా మాట్లాడుతున్నారు. హిందువులను తప్ప వేరొకరిని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే కాదు, టీటీడీలోనే ఇక మీదట ఉద్యోగాలకు వాళ్లకు అనుమతి లేదు అని నిర్ణయం తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అన్న విషయాన్ని ఈ స్పష్టంగా గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం వాళ్ళకి. ఈ నిర్ణయం తీసుకున్నది మేము, ప్రచారం దండుకుంటున్నది మీరు. ఇదేదో మీరు చాలా గొప్పలు మాట్లాడుకుంటున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నదే మేము. ఆనాటి ఆ పాలక మండలి తీర్మానాన్ని బయటికి వెలికి తీసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని. అలాగే జేఈఓ గారు, కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈఓ గారు తిరుమలలో ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కూడా బెదిరిస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, మీకెందుకు పనులు చేయాలా, మీ షాపులు మూసేస్తామని బెదిరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేదైనా రాజకీయ నాయకులు బెదిరిస్తే అర్థం ఉండాలి. మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు బెదిరిస్తే ఒక అర్థం ఉండాలి. సాక్షాత్తు ఒక ఐఆర్ఎస్ అధికారి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడటానికి మీరు వేసినటువంటి అధికారి ఈ రకంగా తిరుమలలో ఉన్నటువంటి నివాసితులందరినీ కూడా బెదిరిస్తున్న సంగతిని గుర్తు చేస్తూ, మీరు నిన్న మరొక ముఖ్యమైనటువంటిది, కొండ మీద కింద ఉన్నటువంటి అలిపిరిలో ముంతాజ్ హోటల్ అనుమతిని మేము రద్దు చేస్తున్నామని ప్రకటన చేసినారు. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. స్వామి, ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న, గత 2 నెలలుగా కాషాయాంబరదారులైనటువంటి సాధు పుంగవులు దాదాపు 200 మందికి పైగా రోజు అనేక మార్లు ప్రకటనలు, పత్రికా సమావేశాలు, ఆ టిటిడి ఆలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నాలు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే నిరసనలు ఎందుకు చేసినారు?